చెక్కి పెడతారు కేగా నా సామిరంగా కేగా కేగా దీని తస్సదియా కేగా. అయ్యా వెళ్ళిపోదాం రండి అయ్యా. వాట్? మీరు గేడికి ఎందుకు వచ్చినారో దేనికోసం వచ్చినారో నాకు అర్థమైనది, కానీ తప్పయ్యా. వెళ్ళిపోదాం రండి అయ్యా. ఏమైంది నీకు? నేను టీచర్ గారికి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చాను. యు నో దట్? గదే తప్పని చెప్తున్నానయ్యా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బర్త్డే విషెస్ చెప్పడం తప్పెలా అవుతుంది? అయ్యో మీకెలా చెప్పాలయ్యా? దుర్గమ్మ గారి గురించి, ఆవిడ కుటుంబం గురించి, ఆవిడ కుటుంబానికి ఉన్న పరువు ప్రతిష్టల గురించి మీకు తెలీదు. దుర్గమ్మ గారి కుటుంబంలోని ఆడపిల్లల జోలికి ఎవరు వెళ్ళరయ్యా. అలా వెళ్తే దుర్గమ్మ గారి కోపాన్ని చూడాల్సి వస్తుంది. సేనయ్య, నువ్వు అనవసరంగా భయపడుతూ నన్ను కూడా భయపెడుతున్నావు. ఏం కాదు, నన్ను వెళ్ళని. వద్దయ్యా, నా మాట వినండి. నథింగ్ డూయింగ్. నేను వచ్చిందే టీచర్కి గ్రీటింగ్స్ చెప్పడానికి. చెప్పకుండా ఇక్కడ నుండి కదిలేదే లేదు. అయ్యా, అనవసరంగా ఏరి కోరి గొడవకు దిగొద్దయ్యా. నేను మీ మంచి కోరే చెప్తున్నాను. రండి అయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నో, వచ్చిన పని పూర్తవకుండా వెళ్ళనుగాక వెళ్ళను. అయ్యా వద్దయ్యా, ఎక్కువసేపు ఏడు ఉండడం అంత మంచిది కాదు. రండి అయ్యా వెళ్దాం. నువ్వు నన్ను ఎంత బ్రతిమలాడినా, ఎంత భయపెట్టినా సరే, టీచర్ గారిని కలవకుండా గ్రీటింగ్స్ చెప్పకుండా నేను ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలను. ఎవరి గురించో నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? చెప్పు సీనయ్య, చెప్పు. ఏ సంబంధం లేని విషయంలో ఇంతగా తలదూరుస్తావెందుకు? సంబంధం ఉందయ్యా, సంబంధం ఉందయ్యా. సంబంధం ఉందా అంటే? అంటే టీచర్ అమ్మైన పద్మావతి ఎవరో కాదయ్యా. నేను మనసారా ప్రేమించి తాళి కట్టిన నా భార్య. సీనయ్య, నువ్వు చెప్తోంది నిజమా? అవునయ్యా. అంటే నువ్వు దుర్గమ్మ గారి కొడుకువా? అవునయ్యా. అంటే నువ్వు దుర్గమ్మ గారి కొడుకువా? అవునయ్యా. అంత గొప్పింటి బిడ్డవి నువ్వేంటిలా? ఆ సీతారాములకి ఎడబాటు తప్పలేదు. ఇక మేమెంతయ్యా? ఇదంతా ఆ కాలం మా జీవితాలతో ఆడుకుంటున్న వింత ఆటయ్యా. ఆ వివరాలు నేనెప్పుడు మీతో చెప్పలేదు. సీనయ్య, ఇది నాకు చాలా షాకింగ్గా ఉంది. నీ భార్య విషయంలో నేను పొరపాటుగా నడుచుకుంటున్నానని, నోటికొచ్చినట్లు మాట్లాడానని తెలిసినా నువ్వు నన్ను ఎలా క్షమించగలుగుతున్నావు? ఇప్పుడు కూడా నేను తన కోసం వచ్చానని చెప్తుంటే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని నన్ను బ్రతిమలాడుతున్నావే తప్ప నా మీద కాస్తైనా కోపం రాలేదా నీకు? మనసులో అగ్నిపర్వతం రగులుతుంటే పైకి మంచి తునకలా ఎలా ఎలా సీనయ్య? యు ఆర్ గ్రేట్, యు ఆర్ రియల్లీ గ్రేట్. నీ సంస్కారం ముందు, నీ మంచితనం ముందు నేను తలదించుకుంటున్నాను. నన్ను
నన్ను క్షమించు సీనయ్య. గా మాటలన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? పదండి వెళ్ళిపోదాం. ఈడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. పదండి అయ్యా. ముందుగా మీరందరూ నా కోడల్ని ఆశీర్వదించండి. మీ అమ్మగారికి ఉన్న రెండో కిడ్నీ పరిస్థితి కూడా బాలేదు. అమ్మా నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. గా నల్ల బంగారం తీసుకురండి. దీని మొహం, దీని కష్టాల నుంచి గిదెప్పుడు గట్టెక్కాల. ఆ నల్ల బంగారం నా కోడలితో సరితూగి నా కోడలు కూస్తున్న వైపు పైకి లేచినాదంటే నా కోడలి కష్టాలన్నీ గట్టెక్కుతాయని నా నమ్మకం.
రోజా 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 నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా నిన్ను గాలి సోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులే ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులేనే ఓర్వనులేనే ఓర్వనులే రోజా 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 కన్నులలో కొనున్నావులే రాత్రిలో కనులకు కునుకే లేదులే వలువగా నన్ను చుట్టుకోగా నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలిన రోజా నీ పేరు నా నోటనే చెప్పగా నా ఇంట రోజాలు పూచేనులే నీ జాడ ఒక రోజు లేకున్నచో నీ చెలి అయ్యేదంటూ అడిగేనులే నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే వానలో నువ్వు తడవగా నాకొచ్చునే జ్వరం ఎండలో నువ్వు నడవగా నాకు పట్టె స్వేదం తనులే రెండు హృదయమే ఒకటి రోజా 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 నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా టీచర్ టీచర్ టీచర్
ఒక్క నిమిషం. నేను మీతో మాట్లాడాలి. ప్లీజ్ ఒక్క క్షణం నేను చెప్పేది వినండి. నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళాలి. ప్లీజ్, నేను మిమ్మల్ని హర్ట్ చేయను. దయచేసి నా మాట వినండి. చెప్పండి. నన్ను క్షమించండి. మీరు విన్నది, నేను చెప్పింది నిజమే పద్మావతి గారు.